ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో డిసైడ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాల్ని దించడానికి, రాబోయే ప్రభుత్వాల్ని ఆపడానికి ఉద్యమాలు చేయించి, వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారాలు చేయించి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మేధావుల చేత ఉపన్యాసాలు ఇప్పించి ఒకళ్ళ మీదన విష ప్రచారం చేయడంలో సిద్ధాస్తులైనటువంటి సోరోస్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ సోరోస్ గ్రూపు అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్‌నే రానీయకుండా చేయడం, గతంలో ట్రంప్‌నే దించినటువంటి నేపథ్యంలో ఆ సోరోస్‌కి ఫండింగ్ అందనీయకుండా ఈ స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఈ పనులు చేస్తారు కాబట్టి స్వచ్ఛంద సంస్థల ఫండింగ్‌ను కూడా అమెరికా ఆపిపడేసింది. అట్లాగే దుబారా నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు 90 సంస్థలకు ఆపింది. ఈ 90 సంస్థలు కూడా సోరోస్‌కి అనుకూలంగా అనుబంధంగా పనిచేసేవి. దీంతో బిత్తరపోయినటువంటి సోరోస్ గ్రూప్‌కి ఇప్పుడు యూరప్ దేశాలు సహకరిస్తున్నాయి. యూరప్ దేశాల్లో వీళ్ళు రెజీమ్ చేంజ్ చేసి మార్పించిన ప్రభుత్వాలు, వీళ్ళు పాజిటివ్ ప్రచారంతో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూరోప్ యూనియన్ తాజాగా 8.6 బిలియన్ యూరోలు ఎన్‌జీఓలకి, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఎన్‌జీఓలకి యుఎస్ ఎయిడ్‌కి బదులుగా డబ్బులు ఇవ్వడానికి రెడీ చేస్తోంది, అధికారికంగా ప్రకటించింది.